మీరు కొలెస్ట్రాల్ టాబ్లెట్ స్టార్ట్ చేసినా, బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేసినా, షుగర్ టాబ్లెట్ స్టార్ట్ చేసినా కొత్తగా లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుందని భయపడుతున్నారా? నా దగ్గరకు వచ్చే కొంతమంది పేషెంట్స్ ఇలా అంటుంటారండి, మేడం ఇప్పుడే స్టార్ట్ చేయము, టాబ్లెట్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి వస్తుంది, సో మాత్రలు వద్దండి అంటుంటారు. ఇది కొన్ని కండిషన్స్ లో కరెక్టే అండి. లైక్ ప్రీ డయాబెటిస్ కండిషన్ లో ఉంటారు, అంటే HbA1c 6.5 లోపల ఉంటుంది, 5.7 పైన ఉంటుంది. వాళ్ళకైతే కొంచెం వరకు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. డయాబెటిస్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, బీపీ కూడా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే డెఫినెట్ గా బెనిఫిట్ ఉంటుందండి. అలానే టాబ్లెట్ తీసుకుంటే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది అనే కాన్సెప్ట్ రాంగ్. ఎందుకంటే నేను చెప్పినట్లు డయాబెటిస్ లో అయితే అర్లీ కాంప్లికేషన్స్ అంటే అర్లీ డ్యామేజ్ జరిగిపోతుంది. మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండి టాబ్లెట్ తీసుకోకపోతే మీకు బయటికి కనిపించకపోవచ్చు, కానీ డ్యామేజ్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది లోపల. బీపీ అయితే మీరు ఎప్పుడైనా హార్ట్ అటాక్, స్ట్రోక్ తో ల్యాండ్ అప్ అవ్వచ్చు, బీపీ హై ఉన్నట్టయితే, టాబ్లెట్ వాడకుండా ఉన్నట్టయితే. సో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని సాల్ట్ తగ్గించి వెయిట్ లాస్ అయ్యి ఇవన్నీ 100% బెనిఫిషియలే. కానీ ఇనిషియల్ గా టాబ్లెట్ స్టార్ట్ చేస్తూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, డోస్ తగ్గించుకోవాలి. థైరాయిడ్ కూడా అంతే. థైరాయిడ్ తగ్గుతుందా మేడం, ఒకసారి వస్తాయి మాత్ర స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వేసుకోవాలి అంటే, థైరాయిడ్ మన బ్రెయిన్ ని, బాడీని చాలా ఎఫెక్ట్ చేస్తుందండి. హైపోథైరాయిడ్ అన్నా, హైపర్ థైరాయిడ్ అన్నా 100% టాబ్లెట్ వేసుకోవాలి. మీరు హైపోథైరాయిడ్ వాళ్ళు ఒక్కొక్కసారి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ తగ్గి వెయిట్ లాస్ అయినప్పుడు డోస్ అడ్జస్ట్మెంట్ చేస్తాము, ఒక్కొక్కసారి తగ్గించి మానేసిన కేసెస్ కూడా ఉన్నాయి. అందుకే డాక్టర్ ఫాలో అప్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడో 2 ఏళ్ల నుంచి ఒకే డోస్ ఆఫ్ థైరాయిడ్ వేసుకుంటూ నాకు థైరాయిడ్ ఉంది అందుకే నేను ఎప్పుడు ఇలా హెయిర్ ఫాల్, లావ్ అయిపోయాను, డల్ అయిపోయాను ఇలా అనుకుంటూ ఉంటే కుదరదు. మీరు ఫాలో అప్ చేసుకోవాలి. 3 నెలలకు ఒకసారి అవసరమైతే పరీక్ష చేసుకోవాలి. ఇనీషియల్ గా డోస్ అడ్జస్ట్మెంట్ అయ్యే వరకు అప్పుడప్పుడు పరీక్షలు డాక్టర్ ఎప్పుడు చెప్తే అప్పుడు చేసుకొని మీ డోస్ ని స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే 6 నెలలకు ఒకసారి అలా చేయించుకోవచ్చు. సో ఒక్కసారి టాబ్లెట్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలా అనే కాన్సెప్ట్ తప్పండి. మీరు అల్లోపతి కాకుండా నేను ఆయుర్వేదిక్, హోమియోపతి వాడి మళ్ళీ వస్తాను అంటే అవి కూడా మెడిసిన్సే. వాటికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ కానీ, కాంట్రా ఇండికేషన్స్, కాంప్లికేషన్స్ అన్ని మామూలు మెడిసిన్స్ ఉన్నట్టే ఉంటాయండి. సో క్లారిటీగా చెప్పడం ఏంటంటే, మీకు హై బీపీ ఉన్నా, డయాబెటిస్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, వేరే ఏ లైఫ్ స్టైల్ డిసీజ్ ఉన్నా టాబ్లెట్స్ డాక్టర్ సలహాతో స్టార్ట్ చేయండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా దాంతో పాటే స్టార్ట్ చేయండి. డోస్ తగ్గించే అవకాశాలు ఉంటే డాక్టర్ మీకు తగ్గిస్తారు, వారే చెప్తారు ఎప్పుడు తగ్గించాలి, ఎప్పుడు తగ్గించకూడదు అనేది. సో ఇలాంటి ఏ కండిషన్స్ ఉన్నా మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. క్లినిక్ అడ్రస్, ఆన్లైన్ కన్సల్టేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీ డాక్టర్ చైతన్య.